మనది చాలా చిన్న ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేయమని ఏ రోజు మిమ్మల్ని అడగలా, లైక్ చేయమని ఏ రోజు అడగలా. కేవలం కామెంట్ అడుగుతున్నాం. మీ నక్షత్రం ఏంటి, మీ రాశి ఏంటి అనేది కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివపార్వతులకు ఇష్టమైన రాశులు ఉన్నాయి. దసరాలో పార్వతీదేవి కొన్ని రాశులను బాగా అనుగ్రహించే అవకాశం ఉంది. ఆమెకి అత్యంత ప్రీతిపాత్రాలైన రాశులు మేషం, వృషభం, కర్కాటకం, ధనుస్సు, మకరం, కుంభరాశులు. సాధారణంగా ఈ రాశులకు చెందిన వారు ప్రార్థనలకి అమ్మవారు వెంటనే స్పందిస్తుందంటారు. కష్ట నష్టాల నుంచి గట్టెంకించడం, సమస్యలను పరిష్కరించడం వంటివి చేస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉంటారు. కొద్దిపాటి పూజ లేదా ప్రార్థనలతో అమ్మవారి కోరికలను తీర్చడం జరుగుతుంది. విజయదశమి రోజు నుంచి వీరు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. మేషరాశి. శివపార్వతుల అనుగ్రహంతో ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల్లో అలవికాని భారాన్ని, బాధ్యతను మోస్తూ ఉంటారు. సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉండే ఈ రాశివారంటే దేవతకు చాలా ఇష్టం. దసరా తర్వాత ఈ రాశివారికి విజయాలు, సాఫల్యాలు వృద్ధి చెందుతాయి. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం కావడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా విస్తరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు చేపడతారు. ఊహించిన రీతిలో విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశి. శివపార్వతుల యొక్క కరుణా కటాక్షల వల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది అత్యంత వైభవంగా సాగిపోతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. రాజ్యపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఇతరులకి మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. కర్కాటక రాశి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రాశికి దసరా తర్వాత జీవితం సుఖ సంతోషాలతో సాగిపోయే అవకాశం ఉంది. ఎంత కష్టమైన పనైనా సునాయాసంగా పూర్తవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఉద్యోగులకి డిమాండ్ బాగా పెరుగుతుంది. తప్పకుండా హోదాలు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకి, నిరుద్యోగులకి విదేశీ అవకాశాలు లభిస్తే ఆస్తి, భూలాభాలు కలుగుతాయి. ధనుసు రాశి. దసరా తర్వాత నుంచి ఈ రాశి వారికి దశ తిరుగుతుంది. ఏడాదంతా బాగా అనుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అధికారులకి వీరి సమర్థత మీద నమ్మకం బాగా పెరుగుతుంది. తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. మకర రాశి. ఈ రాశి వారి మీద ఏడాదంతా అమ్మవారి కరుణా కటాక్షాలు పూర్తిగా ఉంటాయి. మకర రాశి వారికి విదేశీయానం స్పష్టంగా కనిపిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉండదు. కుంభరాశి. ఈ రాశికి దసరా తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల ఏడాదంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఆదాయానికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అలవికాని లక్ష్యాలను సైతం సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉద్యోగంలో కానీ, చదువుతో కానీ ఏదో పని మీద కుంభరాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు దొక్కుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తిగతంగా మీకుండే సమస్యలు, ఆర్థికంగా వ్యక్తిగతంగా ఉండే సమస్యలు రెండు రకాలు. వ్యక్తిగతంగా మీకు వేరే వాళ్ళతో ఉండే సమస్యలు, ఆర్థికంగా మీకు వేరే వాళ్ళతో ఉండే సమస్యలు, ఈ రెండూ కూడా పూర్తిగా స్పష్టంగా తొలగిపోయే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తుంది.